హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు సంఖ్యాశాస్త్రంలో ఉన్న కొన్ని సందేహాల గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు వాస్తు మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే. అసలు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మీ న్యూమరాలజీలో ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇది కూడా మనకు ఏం చెప్తామంటే మనం మన దగ్గరకు వచ్చే టైం చూస్తాం. ముందు మెయిన్ మనకు ఫోన్ చేస్తారు కొంతమంది, సార్ మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, న్యూమరాలజీ కావాలని. ఆ టైం క్యాలిక్యులేట్ చేస్తాం మనకి ఏ టైంలో ఫోన్ చేశారనేది. తర్వాత మన దగ్గరకు వస్తారు, వచ్చిన టైం తీసుకుంటాం. ఒక చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్లో వేసుకొని వాళ్ళకి యొక్క లక్కీ నెంబర్స్ వాళ్ళని అడుగుతాం. మీరు ఒక 3 నెంబర్లు చెప్పమని అడుగుతాం. ఆ నెంబర్లు అక్కడ కౌంట్ చేసుకుంటాం. ప్లస్ వాళ్ళకి పిల్లలు కనుక ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు అడుగుతాం. వాళ్ళ ద్వారా వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా తీయలేం, కానీ వీళ్ళ లక్కీ నెంబర్స్ అన్లక్కీ నెంబర్స్ అవన్నీ తీసుకుంటాం. తీసుకొని దాన్ని బేరీ చేసుకొని అతనికి ఏ నెంబర్ అవసరం వద్దో అది ముందు మనం ఒక టెస్ట్ చేస్తాం. ముందు కొన్ని మనకి ఇంజక్షన్లు కానీ చేసేటప్పుడు ముందు టెస్ట్ చేస్తారు. చేసి ఓకే బాగానే ఉందనుకున్న తర్వాత వాళ్ళ తర్వాత చేస్తారు. అట్లా దీనిలో కూడా కొంత టెస్ట్ చేస్తుంటాం అనమాట. అలా వీళ్ళని డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి పెద్ద తతంగం, అది దాదాపు 40 మినిట్స్ పట్టింది అది. సార్, గ్రాఫాలజీ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత వివరిస్తారా? అంటే గ్రాఫాలజీ అంటే మనం రాసే విధానం ఉన్నది. అది చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనకి ఈ విధానం మనం కనిపెట్టవచ్చు. దీన్ని ఎవరు ఎలాంటి వాళ్ళు, కొంతమంది చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటారు. వాళ్ళ రైటింగ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. కొంచెం హార్డ్గా ఉండేవాళ్ళు ఉంటారు. చిన్నప్పటి నుంచే పిల్లల్ని గిచ్చటం గిల్లటం ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళ రైటింగ్ వేరుగా ఉంటుంది. అంటే నేను బేస్మెంట్ నుంచి చెప్తున్నాను గ్రాఫాలజీ గురించి. మనం రాసే విధానాన్ని బట్టి మన ఆలోచనలు, మన మైండ్ సెట్, మన ప్రవర్తన ఇదంతా కూడా దీన్ని బట్టే ఉంటుంటుంది. అంటే మనకి చూడండి, చిన్నపిల్లలప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళ రైటింగ్ వీళ్ళ రైటింగ్ కూడా తేడా ఉంటుంది. ఆడపిల్లలు వచ్చేసరికి ఒక పక్కకి వంచి రాస్తూ ఉంటుంటారు, మగపిల్లలు వచ్చేసరికి అలా గీసేస్తూ ఉంటుంటారు. కొంతమంది ఏం చేస్తారు, నీట్గా గుండ్రంగా రాస్తూ ఉంటుంటారు. కొంతమంది ఉన్నా కానీ అవకాశం ఉన్నా కానీ రాయగలిగిన కెపాసిటీ ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే హడావుడిగా రాసి పెట్టేస్తుంటారు. అంటే వాళ్ళు బద్ధకస్తులు అనమాట. అంటే మనం రాసే విధానాన్ని బట్టి మనిషి మనస్తత్వం చెప్పవచ్చు. కొంతమంది ఖాళీగా కూర్చున్నప్పుడు చిన్న చిన్న లవ్ సింబల్స్ గీసుకోవటం, గీతలు గీసుకోవటం అలా చేస్తుంటారు. ఆడపిల్లలు అయితే కొంతమంది ముగ్గులు వేసుకోవటం ఖాళీగా ఉన్నప్పుడు. ఆ ముగ్గుల్లో కూడా రకరకాలుగా ఉంటాయి. వాళ్ళ యొక్క మనస్తత్వం అనేది వాళ్ళు ఆ రాసే విధానాన్ని బట్టి చెప్పవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పేరు సంతకం పెట్టేదాని విషయంలో దీన్ని వచ్చేసరికి సిగ్నేచరాలజీ అంటారు దీన్ని. ఈ సంతకం పెట్టే విధానాన్ని బట్టి మన యొక్క భవిష్యత్తు నిర్ధారించబడుతుందని చెప్పేసి మనకు పూర్వం నుంచి ఎప్పటి నుంచో కొన్ని శాస్త్రాలు నిరూపించబట్టేవి. ఈరోజు మనం చెప్పడం కాదు, అది శాస్త్రం చెప్తుంది. ఎప్పుడో పూర్వం నుంచి, అంటే మనకి క్రీస్తుపూర్వం 500 సంవత్సరం నుంచి కూడా మనకు పైథాగరస్ అని లేకపోతే చాల్జీ అని 2 సిద్ధాంతాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేశారంటే మనిషి యొక్క జీవితాన్ని చేతితో ముడిపడి ఉందని చెప్పేసి ఒక సబ్జెక్ట్ తయారు చేశారు. మనకు మామూలుగా మన యొక్క ఈ వేద శాస్త్రం ప్రకారంగా కూడా మనిషికి, అంటే మనకు చక్రాస్ సంబంధించి కూడా ప్రతి ఏడుకి కూడా ఒక చక్రాస్ ఉంటుంది. ఈ చక్రాస్ని బట్టే మన యొక్క లైఫ్ అంతా పూర్వం రోజు ఆధారపడి ఉంటుంది. పూర్వం రోజుల్లో చాలామంది నాడి పట్టుకుని చూసుకునేవాళ్ళు ఎలా ఉంది ఏంటనేది. ఇవాళంటే స్టెథోస్కోప్ వచ్చింది, పెద్ద పెద్ద టెస్టులు అన్నీ వచ్చినాయి, ఇవన్నీ చేస్తున్నారు. అవసరం లేదు, మనిషి అట్లా ఏలు పట్టేసుకుని చేయి పట్టుకుంటే చెప్పేస్తారు. అదే రకంగా మనిషి చేతుల్లో కూడా కొన్ని చక్రాస్ ఉంటాయి. ఈ చక్రానికి ఈ ఏలుకు ఒక చక్రం ఉంటుంది, దీనికి ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని బట్టి మన యొక్క రాత మారిపోతూ ఉంటుంది. పుట్టినప్పుడే అవి ఏర్పడతాయా అండి చక్రాస్? అసలు మనిషి మామూలు బర్త్ ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి ఉంటాయి చక్రాస్ తోటి. చక్రాసే మనిషిని లీడ్ చేసేది అంతా కూడా. మనకు మూలాధార చక్రం నుంచి చిన్నపిల్లలు, పసిపిల్లల నుంచి ఆ చక్రాలు అనేది చేతుల్లో ఉంది. అసలు చక్రాస్తో పుడతారు. ఓకే. ఇప్పుడు ఎలా పుట్టినప్పటి నుంచే 5 వేలతో పుడతారు కదా. పుట్టినప్పటి నుంచి ముక్కు, నోరు, చెవు, మన అవయవాలన్నీ పుట్టినప్పటి నుంచే ఉంటాయి కదా. అదేవిధంగా పుట్టినప్పటి నుంచే చక్రాస్తోనే పుడతారు మనిషి. అసలు బాడీ నిర్మాణమే అది, శరీర నిర్మాణమే చక్రాస్తోనే ఉంటుందన్నమాట. అంటే మనిషిలోనే దైవత్వం ఉంటుంది. మనకు సహజంగా మనం చూస్తుంటాం, ఎక్కడికి వెళ్తుంటాం గుడికి, మనిషిలోనే దేవుడు ఉన్నాడు అని కొన్ని శాస్త్రాలు కొంతమంది చెప్తూ ఉంటుంటారు. కొన్ని మెడిటేషన్ సెంటర్లో నీలోనే దేవుడు ఉన్నాడు, ఆ దేవుని మేలుకొల్పాలి అని మనకు సహజంగా వింటుంటాము. అదేవిధంగా ఇక్కడ మన చేతుల్లో చక్రాస్ ఉంటాయి. దాన్ని బట్టి మనం రాసుకుంటూ ఉంటుంటాం. అది ఏది యాక్టివ్ అవుతుంది, దేనివల్ల మనకి
కొన్ని చక్రాస్ ఉంటాయి. ఒక వేలు వచ్చేసరికి మనకు హృదయ చక్రం చూపిస్తూ ఉంటుంటుంది. హృదయ చక్రం బాగుంటున్నప్పుడు ఏమవుతుందంటే మన మనసు కూడా చాలా పవిత్రంగా, చాలా సున్నితంగా ఉంటుంటుంది. ఆ చక్రం బాగాలేనప్పుడు ఏమవుతుందంటే కొంచెం ర్యాష్గా ఉండటం కానీ, మాట్లాడే విధానంలో కానీ, ఊరుకురుకుని కోపపడటం కానీ ఇలా వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మన రైటింగ్ని బట్టి కూడా చెప్పవచ్చు. అందుకని మనిషి యొక్క ఎవరైతే మన దగ్గరకు వచ్చినప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా ఏదైనా బాగలేనప్పుడు, బర్త్ నెంబర్ కానీ డెసిషన్ నెంబర్ కానీ బాగలేనప్పుడు వాళ్ళ యొక్క సంతకం చేసే విధానం కూడా చూసుకుంటాం మనం. చూసి రాయమని చెప్తాం మనం. అది ఇదిగో ఇలా రాస్తారు వాళ్ళు, ఇది ఇలా కాదని చెప్తాం. కొంతమంది ఏం చేస్తారంటే డౌన్గా రాస్తారు. డౌన్గా రాస్తున్నారంటే వాళ్ళ లైఫ్లో వచ్చేసరికి వాళ్ళు చేసే ప్రతి వృత్తిలో కూడా వాళ్ళు డౌన్ఫాల్లో ఉంటున్నట్లు లెక్క. కొంతమంది ఇలా పైకి ఇలా రాస్తారు అంటే విపరీతమైన యాటిట్యూడ్తో ఉంటారు వాళ్ళు. రాసే విధానంలో కూడా వాళ్ళ మనస్తత్వానికి సంబంధం ఉంటుంది. మనం కొంతమంది చూస్తే ఎంత ఇగోగా ఉంటున్నారు, యాటిట్యూడ్ చూపిస్తున్నారు, అహంకారంగా ఉంటున్నారు అనుకుంటాం. అది వాళ్ళ ఆత్మవిశ్వాసం. అది వాళ్ళు ప్రేమించుకుంటారు బాగా, వాళ్ళు గౌరవించుకుంటారు. ఎదుటి వాళ్ళు గౌరవించాల్సిన పని లేదు. ఎవరైనా ముందు మనల్ని మనం గౌరవించుకుంటున్నప్పుడే ఎదుటి వాళ్ళు కూడా మనం గౌరవిస్తారు. మనల్ని మనం చిన్న చూపు చూసుకుంటూ మనం కించపరుచుకుంటూ ఉంటున్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అలానే చూస్తారు మనకి. అది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ యాక్టివేషన్ అనేది మన చేతుల్లో ఉంటుంది, రాతల్లో ఉంటుంది. అది నీ రాత నువ్వు రాసుకోవడానికి అది నీ చేతుల్లో ఉందంటే ఇదే అర్థం, వేరే విధంగా కాదు. నీ చేతుల్లో ఉందంటే నువ్వు ఎలా రాసుకుంటావు అనేది నీ ఇష్టం. అది సార్, ఈ న్యూమరాలజీ గురించి చాలా సందేహాలను బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ.